నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, యుఎస్ సంబంధం కావచ్చు, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అమ్మా, ఇప్పుడు మీ మ్యారేజ్ బ్యూరోలో పెళ్లి చూపులు కట్ట అలాంటివన్నీ స్టార్ట్ అయినాయి అమ్మా? అప్పుడేని స్టార్ట్ అయినాయి. నిన్న కూడా చాలా బిజీగానే ఉన్నామమ్మా. నిన్న కూడా 2 పెళ్లి చూపులు జరపడం జరిగింది. వాళ్ళకి ఒకరైతే కనుక ఓకే చెప్పారు, ఒకళ్ళు ఆలోచించి చెప్తామన్నారు. అలా తర్వాత ఏంటంటే కొంతమంది బయట కలుసుకుంటాం అనేవాళ్ళు బయట కలుసుకుంటున్నారు, ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా వెళుతున్నారు. అంటే ఏంటంటే సాధారణంగా ఇదివరకు భాద్రపద మాసము అది మంచిది కాదు అది ఇది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే టైం సరిపోవటం లేదు. వీళ్ళు ఓకే అనుకోవడం, ఎంక్వైరీ చేసుకోవడం, ఆ తర్వాత ముందుకి తీసుకువెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు ఎవరు ఏంటని వాళ్ళ ఇంటికి కడితేనే కానీ తెలియదు కదా. ఇవన్నీ కూడా అందుకని ఎంక్వైరీ చేసుకోవడానికి కానీ ఇళ్ళకి వెళ్ళిపోతా ఉండే ఏం పర్వాలేదండి అని అనేవాళ్ళు ఎక్కువైపోయారు. బాగానే ఉందని చెప్పాలి. వాళ్ళే తొందరగా ఎంక్వైరీ చేసుకుంటున్నారు ఇబ్బంది లేకుండా. అది బెస్ట్లే అమ్మా, ఎందుకంటే జీవితంలో జరిగే ఒకే ఒక కార్యక్రమం, అది చాలా వాల్యుబుల్ అయినది. సో అలా ఎంక్వైరీ చేసుకోవడం కూడా వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది, వీళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది. ఓకే అమ్మా, ఇంకా ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? ఎవరైతే పెళ్లి చేసుకోవాలి తొందరగా చేసేయాలనుకుంటున్నారో వాళ్ళందరివి తీసుకొచ్చాను. భావం వల్ల ఒక 2-3 చొప్పున ఒక్కొక్క కులానికి చెప్తూ ఉన్నాను. అంతకన్నా ఎక్కువ కూడా మనకి ఏంటంటే కనుక ఉన్నాయా లేదా అనే డౌట్ లేకుండా మన వాళ్ళకి ప్రేక్షకులకి ఏమిటంటే కనుక ఓకే ఏ రకం సంబంధాలు ఉంటాయి, మన వాళ్ళు ఉన్నాయా లేదా, ఈ డౌట్స్ అన్నీ అందరికీ ఉంటూ ఉంటాయి కదా. కేవలం హిందువులకి మాత్రమే అన్నది ఒకటి. తర్వాత ఏంటంటే కనీసం అబ్బాయి అయితే డిగ్రీ చదివి ఉండాలి, అమ్మాయి అయితే కనుక 10th ఇంటర్ అయినా ఓకే. కానీ అబ్బాయి అయితే కనుక పిల్లనిచ్చే వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి 200Kలో ఉంది, H1B ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, IIIT చేసింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది అమ్మాయి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 18 లక్షల జీతంలో ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసి MBA చేసింది. ఈ అమ్మాయి మంచి పేరున్న బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తుంది, 32 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా అన్ని వర్ణాల్లోని కూడా అంటే ఏంటంటే చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. యూకేలో ఉన్నటువంటి అమ్మాయి 28 సంవత్సరాలు, బీటెక్, MH చేసింది, యుఎస్లో ఉంది, 154Kలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MS, 100Kలో ఉంది, వెల్ సెటిల్డ్, రెడ్డి క్యాస్ట్, వరుడు కావాలి. అలా రకరకాలు ఇక్కడ బీటెక్ చేసి ఇక్కడ 10 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజీల్లో ఉన్న అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అలాగే ఈ విధంగా మనకి కొంచెం లేట్ మ్యాచ్ వాళ్ళు కూడా ఉంటారు, రెండో పెళ్లి వాళ్ళు ఉంటారు. అందువల్ల మీరు ఎవరైనా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాళ్ళని అన్ని వర్ణాల వాళ్ళు కూడా హ్యాపీగా సంప్రదించవచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి మంచి సంబంధం కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుంటారు. అదేవిధంగా ఒక సంబంధాల గురించే కాకుండా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి, వివాహం ఆలస్యం అవుతుంది, ఇంకా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయనే అనుమానం ఉంటే కనుక అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే జాతక పరిశీలన కావాలో వారి యొక్క డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మ, చాలామంది వివాహానికి సంబంధించి ఇద్దరు జాతకాలు కలవకపోవచ్చు, ఒకరిది బాగుండొచ్చు, ఒకరిది బాగోకపోవచ్చు, అయినా సరే వివాహం చేసేద్దామని అనుకుంటారు. సో అలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటారు?
అంటే తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళని ఆ డౌట్ వెంటాడుతూ ఉంటుంది. ఏంటంటే అబ్బాయిది చాలా బాగుంది, జాతకం ఉంది, అన్నీ ఉన్నాయి, అమ్మాయి తెలీదు. అమ్మాయిది పేరు బలం నుంచి చూసేస్తారు. సపోజు అక్షరాలను బట్టి, అంటే మనకి ఏమైతే 52 అక్షరాలు 56 అక్షరాలు ఉన్నాయో తెలుగులో, వాటిని బట్టి ఒక్కొక్క రాశికి కొన్ని అక్షరాలు నియమితమై ఉన్నాయి కాబట్టి చూచే చోళ అది మేషరాశి అలా ఉంటుంది కదా, అలా చూసేసుకుని ఆ తర్వాత చూస్తేనేమో కలవకపోతే ఒకరికి ఉంది ఒకరికి లేదు కాబట్టి అక్షరాలను బట్టి చూసేసుకుని ముందుకు వెళ్ళిపోయినా తర్వాత పరిస్థితులు ఏంటంటే కనుక ఏమొచ్చినా కూడా అయ్యో సరిగా చూడలేకపోయామే, అందువల్ల ఇలా వీళ్ళిద్దరికి పొరపచ్చాలు వచ్చాయనేది వాళ్ళని వెంటాడుతూనే ఉంటుందమ్మా. దానికంటా కూడా ఇద్దరికి పేరు బలాలు చూసుకోండి. ఒకరికి ఉండి ఒకరికి లేదనుకోండి, పేరు బలాలు చూసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. అలాంటప్పుడు చాలా వరకు కూడా ఏదైనా సరే ఒకవేళ పడకపోయినా మనం ఏదైనా చేయించుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, ఎక్కడొక్కడ దొంగ దొరికేస్తాడు. ఒకరికి ఉండి ఒకరికి లేదు అంటే కనుక, ఇప్పుడు సపోజ్ కొంతమంది జాతకం లేదని చెప్పేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళకి చాలా దాంట్లో జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు టైం లేదండి అంటారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వరు. ఎందుకంటే అయ్యో మన దాన్ని బట్టి అవతల వాళ్ళు వేయించేసుకుంటారు అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఇవన్నీ కూడానండి ఏమవుతుందంటే ఆఖరి వస్తువుల్లోకి మనం తీసుకున్న దానిలో మనమే పడ్డామా అనేలాగా నిజంగా మోసపోతారు పాపం. చాలా తెలివిగా ఉన్నాం అనుకుంటారు కానీ మోసపోతారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతకాలు చూసే పెళ్లి చేసుకుంటే చాలా వరకు కూడా వాళ్ళిద్దరి పొందిక బాగుంటుంది. చూస్తారండి, జాతకాల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి, హిందువులై ఉండాలి చెప్పడం జరిగింది కదా ముందు నుంచే. హిందువులై ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చండి. అదేవిధంగా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్న వారు కూడా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ 2 బ్రాంచెస్కి సంబంధించిన నెంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్లకు కూడా కాల్ చేసి వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి మీకు ఎలాంటి సంబంధం కావాలో తెలిపితే కనుక దానికి సంబంధించిన సంబంధం కూడా చూస్తూ ఉంటారు అన్ని వర్ణాల వారికి కూడా. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అదే రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్. ఈయన డేటా అనాలిసిస్ట్గా పనిచేస్తున్నాడు. 2 లక్షలు వస్తుంది నెలకి. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా 20 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'11" హైటు, MBBS MD, 50 కోట్ల ఇతనికి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. నెలకి 3 లక్షలు వస్తుంది. తగినటువంటి వధువు డాక్టర్ MD చేస్తున్న అమ్మాయి అయితే కనుక వీళ్ళకి ఓకే. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'10" హైటు, యుఎస్లో ఉన్నాడు ఈ అబ్బాయి. 300K వస్తుంది. ఇతనికి 20 CR ప్రాపర్టీ ఉంది. H1B వీసా కూడా ఉంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, హైదరాబాద్లోనే ఓన్ బిజినెస్ ఉంది. ఇతనికి 50 లక్షల ఇన్కమ్ వస్తుంది. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మనము అనుకుంటూ ఉంటాం ఏమనంటే కనుక ఏం పర్వాలేదు మనకి అన్ని విధాలా కూడా సంబంధం వస్తే చేసేద్దామని. కానీ జాతకంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా అనుకున్న టైంకి పిల్లలకి వివాహాలు చేయలేకపోతూ ఉంటారనమాట. అందువల్ల ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకొని మీరు ముందుకు వెళితే అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది అన్నది ఒక్కసారి గమనించండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. లైవ్లో మాట్లాడడానికి కొంతమందికి లైన్ కలవకపోవచ్చు, మరి కొంతమంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడవచ్చు. అలాంటి వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తారు. మొత్తంగా చెప్పాల్సింది ఏంటంటే హిందువులై ఉంటే కనుక సరిపోతుందండి. అలాంటి వారికి ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఆల్మోస్ట్ చాలామందికి వివాహం ఆలస్యం అవుతుందని చెప్పేసి కొన్ని యాగాలు, హోమాలు చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? అది మాత్రం చాలానండి. ఎందుకంటే కనుక కొంతమందికి తగిన సంబంధం వస్తుంది కానీ ఎక్కడొక్కడ అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు బాగుంటారు, ముద్దుగా ఉన్నారు, ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది, హైట్లు బాగున్నాయి అన్నీ అనుకుంటారు. ఏదో రకంగా తప్పిపోతూ ఉంటుంది. ఎందుకు తప్పిపోతుందా అన్నది వీళ్ళకి సరైన కారణం అర్థం కాదనమాట. అలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటే మనము జపాలు చేయించడం కానీ, దానాలు ఇప్పించడం కానీ,
తర్వాత ఈశ్వరుడికి కన్యాపాశుపతం అని, లేకపోతే కనుక వరపాశుపతం అని, అబ్బాయికి అమ్మాయికి కూడా విడివిడిగా చేయించడం, లేకపోతే ఇంకా గట్టిగా కొంచెం దోషం గట్టిగా ఉందనుకోండి, కుజ దోషం, అష్టమ కుజుడు, అలాంటి వాటికి మనము చేయించాల్సింది ఏంటంటే కుంభ వివాహం కానీ, కదళి వివాహం కానీ, ఇవన్నీ కూడా చేయించుకోవడం వల్ల వాళ్ళకి వివాహం అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి భగవంతుని యొక్క సహకారం మనం తీసుకుంటున్నాం అన్నది మీరు భావించి మూడో కంటికి తెలియకుండా కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఉపయుక్తంగా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9860044339. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు. మీకు ఇంకా యూఎస్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. సో మీరు ఈ వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్న వారు కూడా వాటికి సంబంధించిన 2 బ్రాంచెస్ అయితే హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్లకి మీరు కాల్ చేసినా సరే డీటెయిల్స్ చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదంటే, లైవ్లో చాలా మందికి కాల్ కలవట్లేదు. మరొకటి లైవ్లో మాట్లాడాలంటే మరికొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు కూడా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా సరిపోతుందండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, అబ్బాయి 5'11" హైటు. ఈ అబ్బాయి బీటెక్ ఎంబీఏ చేశాడు, 15 లక్షల దీనిలో ఉన్నాడు, జీతంలో ఉన్నాడు. ఈయనకి 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్. ఈయన 12 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళే. వెలమ క్యాస్టు, 32 సంవత్సరాల వయస్సు, 5'11" హైటు, యుఎస్లో ఉన్నాడు. ఈయన 180K వస్తుంది. H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి వెలమ క్యాస్ట్లో. పద్మశాలి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 90 lakhs ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 33 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజు క్యాస్టు, 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. ఎవరికైనా సరే వాట్సాప్ నెంబర్కు 9860044339 ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, లేదంటే యూఎస్ సంబంధం కావాలన్నా సరే, మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే హిందువులై ఉంటే కనుక సరిపోతుంది. ఈ నెంబర్కి అయితే సరిపోతుందండి. అదేవిధంగా ఎవరికైనా సరే అదరగా జాతక పరిశీలన కూడా కావాలి అని అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చు. 9860044339 ఈ నెంబర్కి ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి, జాతకంలో దోషాలు ఉన్నాయేమని అనుమానంగా ఉంది, వివాహం ఆలస్యం అవుతుంది, మీకు ఎలాంటి జాతక పరిశీలన కావాలన్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. లేదా మీరు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్న వారికి సంబంధించి కూడా స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి. లైవ్లో మాట్లాడడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి సో అలాంటి వారు లైవ్లోనే కాల్ చేయని అవసరం లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా కాల్ చేస్తే కనుక వారి డీటెయిల్స్ చెప్తారు, మీకు ఎలాంటి జాతక పరిశీలన కావాలన్నా సరే. లేదా డైరెక్ట్ వ్యక్తిగతంగా కలుస్తానంటే కనుక 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ రెండింటికి సంబంధించి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చును. అదేవిధంగా రెండో వివాహానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి వివాహం విషయంలో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు, అందుకే రెండవ వివాహానికి వెళ్తున్నారు కాబట్టి అలాంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి రెండో వివాహానికి సంబంధించి కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే ఆ డీటెయిల్స్ కనుక ఈ వాట్సాప్ నెంబర్లో పెట్టినట్టయితే కనుక దానికి సంబంధించి కూడా మీకు మంచి సంబంధాలు చూస్తూ ఉంటారు. కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ అబ్బాయిలు ఖచ్చితంగా డిగ్రీ చదివిన వాళ్ళైతేనే కనుక యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి సో అలా ఉన్నవారు కూడా దీనికి సంబంధించి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చును. అమ్మాయిలు అయితే కనుక 10th ఇంటర్ ఏదైనా సరిపోతుందని చెప్తున్నారు కాబట్టి కొంచెం ఈ విషయాలు అయితే దృష్టిలో పెట్టుకుని కాల్ చేయండి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా ఇప్పుడు ముదిరాజు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'11" హైటు,
బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 5'7" హైటు బీటెక్, ఇతను హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీఏ, ఇతను వీళ్ళు మాదిగా క్యాస్ట్ అండి. 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి పిల్లలు లేరు, జస్ట్ అలా పెళ్ళయింది, ఎందుకో చిన్న గొడవ వచ్చి విడిపోవడం జరిగింది. 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. సాఫ్ట్వేర్ సైడు ఎస్సీ మాదిగా క్యాస్ట్లో హిందూ అమ్మాయి కావాలి. అదేవిధంగా కొంతమంది చూసినట్లయితే కనుక మా శాఖ పట్టింపులు కొన్ని ఉంటూ ఉంటాయి. అలాగే భూమంచి రెడ్డి అనే క్యాస్ట్, రెడ్డి క్యాస్ట్లో భూమంచి రెడ్డిలో 27 సంవత్సరాల అబ్బాయి 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎండీ చేసి 50 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా భూమంచి రెడ్డి 26 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్, ఈ అబ్బాయి 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. భూమంచి రెడ్డి 30 సంవత్సరాలు 5'10" హైటు ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇతనికి 90K వస్తోంది నెలకి, తర్వాత 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి వధువు కావాలి. అలాగే కెనడా, యూకే అన్ని అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉన్నాయి, అందువల్ల అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. జర్మనీ మ్యాచెస్ కూడా ఉన్నాయి, ఇవి లేవేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఈ అబ్రాడ్ సంబంధాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అబ్రాడ్కి సంబంధాలు అంటేనమ్మా, ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ అయితే ఇక్కడే ఉంటారు కదా, పేరెంట్స్ నా సమక్షంలో ఒక్కసారి మీట్ అవుతారు, పిల్లల ఫోటోలు నచ్చుతాయి ఫస్ట్, రెండోసారి అబ్బాయి అమ్మాయి వాళ్ళు అక్కడ చూసుకోవడానికి ముందు తల్లిదండ్రులు, వీళ్ళు తల్లిదండ్రులు పరస్పరం మాట్లాడుకున్నాక వాళ్ళ ఇంటి పేర్లు, వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ యొక్క పరస్పర అభిప్రాయాలు అన్నీ కలుస్తాయి కదా, అప్పుడు పిల్లలకి ఫోన్ నెంబర్స్ మేము మార్పిడి చేస్తాం. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు 1-2 సార్లు అక్కడ డైరెక్ట్గా కలుసుకొని ఓకే అనుకున్నాకనే ఇక్కడ ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది. అలా మరి అబ్రాడ్ సంబంధాలు చేసినవన్నీ కూడా 100% సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిన వాళ్ళే ఉన్నారమ్మా. అసలు ఎక్కడా కూడా మనకి తేడా రాలా. కారణం ఏంటంటే పేరెంట్స్ ద్వారానే మనం పెడతాం, అంతేగాని పిల్లలు పంపించేశారు బయోడేటా అనేసి వాళ్ళతో మాట్లాడేసి ఆ విధంగా నాకు ఇష్టం ఉండదు. అందుకని పేరెంట్స్ అనేది చెట్టుకి మొదలు ఉండాలి కదా. మనం పిల్లలు డబ్బులు కట్టారు, పిల్లలు చూసేసుకుంటున్నారంటే అది చాలా నాకు భయం కూడా, అందుకని కొంచెం జాగ్రత్తగానే ముందుకు తీసుకెడతాం. ఓకే, చాలామంది ప్రేమ వివాహాలు చేసేసుకుంటూ ఉంటారు, జాతకాలు ఉండవు, ఏమి ఉండవు. అందులో కొంతమంది ఓకే, కొంతమంది అయితే విడిపోతూ ఉంటారు. సో అలా వాళ్ళ జాతకంలో ముందే ఉంటుంది అంటారు ఇలాగా? అంటే జాతకంలో తెలుస్తుందమ్మా కొంతవరకు. అంటే ఏంటంటే మేము ఆ మాట అనకూడదు యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా, కానీ ఏంటంటే రాహుకేతు సంబంధాలు 1వ ఇంట్లోని 7వ ఇంట్లోని ఉంటే కనుక వాళ్ళకి వివాహం తర్వాత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి జాతకానికి సేమ్ అలాంటి జాతకం చెయ్యొద్దు అని నిర్మోహమాటంగా చెప్తూ ఉంటాం. కొంతమంది కాలసర్ప దోషంలో పడుతూ ఉంటారు, మరి అలాంటి వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని చేయాలి. అలాగే 5th హౌస్ సంతానం, అది ఎలా ఉందో చూసుకుని చెయ్యాలి. అదేవిధంగా అష్టమం అంటే కనుక అది ఆయుష్, ఆ అష్టమం చూసుకుని చేయాలి. ఆ 6వ ఇల్లు అంటే కనుక అది అనారోగ్యాలు, అవి చూసుకుని చేయాలి. అంతేగాని మనం ఏదో 16 పాయింట్లు కాదు 18 పాయింట్లు వచ్చేసాయండి, 33 పాయింట్లు వచ్చేసాయండి అంటే కాదు. ఇవన్నీ చూస్తే మనకి ఏమవుతుందంటే కనుక అమ్మయ్య వీళ్ళు పెళ్ళైన తర్వాత ఒక 20 ఏళ్ళు కనీసం కాపురం బాగా చేసుకుంటే పిల్లలు అన్నీ అయిపోయాక ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా పెద్ద గొడవ ఉండి సర్దుకుంటారు కదా, ఒకరి మీద ఒకరికి ప్రేమలు వచ్చేస్తాయి కదా, అలా ఆలోచిస్తాం యాజ్ ఆస్ట్రాలజర్గా. అంతేగాని ఏం దశలు నడుస్తున్నాయి ఇవన్నీ చూసుకుంటాం అనమాట. అందువల్ల జాతక పరిశీలన పొంతన అనేది చాలా ముఖ్యమైన విషయం అమ్మా. అవునమ్మా, నిజంగా. ఎందుకంటే వివాహానికి సంబంధించి కలిసి ఉండాల్సింది వాళ్ళు కాబట్టి జాతక పరిశీలన రీత్యా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుంటారు. అంటే మీకు ఎలాంటి సంబంధం కావాలనుకుంటున్నారు, ఎంతలో కావాలనుకుంటున్నారు, అంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటే బెటర్ అనుకుంటున్నారు, సో అలాంటి డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. హిందువులై ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా ఉన్నాయి,
ఉన్నాయి, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, అబ్రాడ్ సంబంధాలు కూడా ఉన్నాయి, కులాంతర వివాహానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే ఆ డీటెయిల్స్ కూడా వాట్సాప్లో సెండ్ చేయండి. అలా కాకుండా మాట్లాడాలనుకుంటే వాళ్ళు కూడా స్క్రీన్ మీద నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు మాట్లాడవచ్చును. మీకు ఎలాంటి సంబంధం కావాలో కూడా చెప్పవచ్చును. లేదంటే జాతక పరిశీలన కావాలని అనుకుంటున్నారనుకోండి, జాతక పరిశీలనకు సంబంధించి కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి, జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాలు, 5'9" హైటు, MBA చేసి HR మేనేజర్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. ఈయన 22 లక్షల జీతంలో ఉన్నాడు. ఈయనకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 30 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి ఆర్యవైశ్య క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఇతను కూడా MS చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్లో పనిచేస్తున్నాడు, 180K వస్తుంది, H1B ఉంది, ఈయనకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి, కమ్మ క్యాస్టు. అదేవిధంగా వెలమ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, బీటెక్, ఇతను మేనేజర్గా పనిచేస్తున్నాడు, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెలమ క్యాస్ట్లో వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MSc యూఎస్లో ఉన్నాడు, ఈయన 200K వస్తుంది, H1B ఉంది, వెల్ సెటిల్డ్ వధువు కావాలి, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. నాయుడు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, MS, కెనడాలో పనిచేస్తున్నాడు, 1 కోటి రూపాయలు వస్తుంది ఇతనికి, ఇతను 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అంటే PR కూడా వచ్చేసి ఉంది ఇతనికి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, MBA, టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, కాపు క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, MBBS MD, ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు MDలో, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఇతనికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. అమ్మాయిది కావచ్చు, అబ్బాయిది కావచ్చు, మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తూ ఉంటారు. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటంటే అబ్బాయిలు మాత్రం మినిమం డిగ్రీ చదివి ఉండాలండి, అమ్మాయిలు అయితే కనుక 10th నుంచి ఏం చదివినా పర్వాలేదు. సో ఆ కండిషన్స్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. హిందువులు అయితే సరిపోతుందండి. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలు, అదేవిధంగా మీకు అబ్రాడ్ సంబంధం కావాలని సరే, ఎలాంటి సంబంధం కావాలని సరే ఆ డీటెయిల్స్ కూడా వాట్సాప్లో సెండ్ చేయండి. వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారు కూడా వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఆ నెంబర్లకి కాల్ చేసి డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. మీకు 2 బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్లో, ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ 2 బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ 2 బ్రాంచెస్లో మీరు ఎప్పుడైనా సరే కలవచ్చును. ఓకేనమ్మా, యాక్చువల్గా చాలామందికి సంతానం ఉండదని చెప్పేసి బాధపడుతుంటారు. ఆ జాతకంలో ముందే తెలుస్తుందంటారా సంతానం వీళ్ళకి ఉండదు? సంతాన విషయంలో కష్టం ఉంటే అక్కడ రాహు ఉంటాడు. అది ఏంటంటే నాగదోషాలు అంటూ ఉంటాం కదమ్మా, ఆ నాగదోషాల వల్ల కూడా సంతాన ఉత్పత్తి తగ్గుతుంది. కొంతమందికి చూడండి IVFలు అట్లా వెళ్ళిపోతారు. అప్పుడు అంటే ఏంటంటే వాళ్ళకి దోషం ఉంటుంది జాతకంలో, అది తెలుస్తుంది. దాన్ని బట్టి సంతాన యోగానికి సంబంధించి అంటే పూర్వకాలంలో అయితే పుత్రకామేష్లు, ఆ తర్వాత ఏంటంటే సంతాన గోపాలస్వామి దర్శనాలు, ఆ రెమెడీస్ ఇవన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే డాక్టర్ల దగ్గరికి పరిగెట్టేస్తున్నారు. అందువల్ల అది కూడా చూసుకుని సంతానాలు ఏమి లేకుండా జాతకరీత్యా పరిశీలన చేయించుకొని ముందుకు పెడితే పిల్ల పాపలతో చాలా బాగుంటారు కదా. అందుకే ఇప్పుడు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారు, ఇంకొక మాట అనలా. కారణం ఏంటి, అన్ని విధాలా బాగుండాలి కదా, ఆ పంట ఎలా ఉండాలి, చక్కగా అన్ని విధాల బిడ్డల రూపంలో ఫలించాలి, అదనమాట. ఓకే, అందుకే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. గౌడ్స్ క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, చార్టర్ అకౌంటెంట్, అయినా నెలకి 2 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఇతను బెంగళూరులో పనిచేస్తున్నాడు, 90 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, కుల పట్టింపు లేదు, అంటే వేరే వాళ్ళు కూడా మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇతనికి 70,000 శాలరీ వస్తుంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో ఆడపిల్ల ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు.
రజక క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు. ఇతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇతనికి 80,000 జీతం వస్తుంది. రజక క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, 85,000 జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రజక క్యాస్ట్ 5'8", తర్వాత బీటెక్ చేసి అబ్బాయి 12 లక్షల శాలరీలో ఉన్నాడు హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. హిందూ మాల క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎండి క్యాస్టు 28 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'8" హైటు, ఎంబీఏ చేసి 60 లక్షలు వస్తుంది సంవత్సరానికి. ఇతనికి 50 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహానికి ఓకే అనేవాళ్ళు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, లేదంటే మీకు అబ్రాడ్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే మీకు ఈ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అని అనుకున్న వారు కూడా వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఆ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు. ఒకటి తార్నాక, రెండో దిల్సుఖ్ నగర్, 2 బ్రాంచెస్ అయితే హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు నేరుగా కూడా కలిసి మాట్లాడి మీకు ఎలాంటి సంబంధం కావాలో చెప్తే సరిపోతుంది. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.